भयाद्रणादुपरतं मन्स्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्. అర్జున, నువ్వు ఇప్పుడు కానీ ఈ రణయుద్ధం వదిలేసి వెళ్ళిపోతే నీకు అయిన వాళ్ళు, నీకు నమ్మిన వాళ్ళు, అలాగే నీ నుంచి మోటివేట్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ నువ్వు భయపడిపోయి ఈ యుద్ధం వదిలేసినట్లుగా అనిపిస్తుంది. అలాగే నీ శత్రువులు కూడా ఆ మాటనే ముందుకు తీసుకొని వెళ్తారు. అర్జునుడు యుద్ధం వదిలేసాడు ఎందుకంటే వాడు భయపడిపోయాడని. అలాగే నీ రీజన్స్ వేరే. నువ్వు ఇక్కడ భయపడట్లేదు, నువ్వు బాధలు ఉన్నావు ఎందుకంటే నువ్వు ఫైట్ చేయాల్సింది మీ రిలేటివ్స్ తోటే కాబట్టి. సేమ్ అలాగే పార్థ మన లైఫ్లో మనకి ఆఫీస్లో తిట్టినప్పుడు, మన ఆఫీస్లో పాలిటిక్స్ అయినప్పుడు, స్కూల్లో మనకి టార్గెట్ చేసినప్పుడు, స్కూల్లో టీచర్స్ తిట్టినప్పుడు మనం ఆ టైంలో ఏమనుకుంటున్నామంటే నేను ఇవన్నీ వదిలేస్తా, మా ఇంటికి వెళ్ళిపోతా, అక్కడే బాగుందని అనిపిస్తుంది. కొంతమంది సిటీస్లో ఉండి నాకు ఈ సిటీ నచ్చట్లేదు బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతానని అనిపిస్తుంది. బట్ పార్థ, ఆగు, నీకు ఈ ఆపర్చునిటీ భగవంతుడే ఇచ్చాడు.